మన జీవితాలు ఆయన కనుదృష్టి మన మీద ఉండేలాగా మనం ముందు సాగాలి. దావీదు మహారాజు అంటాడు, అయ్యా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, ఒక సామాన్య వ్యక్తి అయినట్టు నన్ను, గొర్రెలు కాసుకుంటున్న నన్ను తీసుకొచ్చి ఎంతటి వాడిని నేను రాజును అవ్వడానికి అని చెప్తూ తన అన్నదమ్ములు రోషం కలిగి తన అన్నదమ్ముల కోసం తన తండ్రి, మీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళు చూసిరా అని చెప్పినప్పుడు అన్నలే సొంత అన్నదా అర్థం చేసుకోక ఏమన్నారు తెలుసా, ఏరా నువ్వు యుద్ధం చూడడానికి వచ్చా, ఏదో పెద్ద దీనిలాగా అది ఇది అని ఆ తమ్ముడిని భయంకర మాట్లాడతారు. దేవునికి బిడ్డలారా, 2024లో నిన్ను నన్ను మనందరినీ కూడా ఇలాంటి వ్యక్తులు సూటిపోటు మాటలతో అనేకులు గాయపరుచుంటారు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, పిల్లలు ఎంతవరకు లేనటువంటి బిడ్డలే, వివాహం కానిటువంటి బిడ్డలే, వివాహాలు సమాధాలు వస్తున్నాయి, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వివాహం కావట్లేదు అని ఒకవేళ మీరు చింతిస్తున్నారేమో, వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక వేదన చెందుతున్నాం. జాగ్రత్త సుమ్మి, నీవు 2024 వరకు ఎలాగున్నా 2025 సంవత్సరం దేవుని వైపు తిరగండి.